గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల పాలనను కూటమి నేతలు స్వర్ణయుగంగా భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఫీల్డ్లో మాత్రం మరో విధంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సూపర్ 6 నినాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పూర్తిగా విఫలమైందని విపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పరిష్కరించిందా? సూపర్ 6లో ఎన్ని అమలవుతున్నాయి? అమలు కాని స్కీమ్లను ఎప్పటి నుంచి ట్రాక్లోకి తెస్తారు? కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? పాలనలో ఏమైనా వైఫల్యాలున్నాయా? ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యాయా? ప్రభుత్వంపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా? గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందా? కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందా? ప్రభుత్వంపై విపక్షం సెటర్లు వేస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనకు 2 ఏళ్ళు అయింది. ఇక దీంతో రేపు తిరుపతిలో కూటమి సంక్షేమ సభ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ సోని. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర రాజకీయం, సామాజిక ముఖ చిత్రానికి సంబంధించి కూడా చాలా వరకు ఒక మిశ్రమమైన స్పందనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల హామీలకు సంబంధించి కానీ, అమలుకు సంబంధించి కానీ, ప్రజా స్పందనకు సంబంధించి కానీ, అలాగే వైఫల్యాలు, అధికార విపక్షాలకు సంబంధించి కూడా, మాటల యుద్ధానికి సంబంధించి కూడా ఒక్కొక్కసారి కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కూటమి ప్రభుత్వం ఒకటే తామిచ్చిన సూపర్ 6 ఏవైతే కూడా హామీలను ఇచ్చి కొన్నింటిని ప్రాధాన్యత పరంగా కూడా క్రమంలో కొన్ని అమలు చేయడం, మరికొన్ని ఇంకా పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. ముఖ్యంగా ఒక్కసారి అమలైన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కూడా చూద్దాం. సామాజికంగా అంటే పెన్షన్ల పంపుకు సంబంధించి కూడా, అంటే వృద్ధాప్య ఇతర పెన్షన్లకు సంబంధించి కూడా, అంటే 4,000 రూపాయలకు సంబంధించి పెంచి, అంటే మొదటి ఏడాదిలోనే 1,000 కోట్ల రూపాయలు మొత్తంగా కూడా లబ్ధిదారుల అకౌంట్లలోకి చేరే విధంగా కూడా అక్కడ ఆ పెన్షన్ స్కీమ్ అయితే జరిగింది. ఇంకొకటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా, అంటే దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు కూడా, గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీని ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మనందరికీ తెలుసు. స్త్రీశక్తి పేరిట అంటే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. కోట్లాది మంది ప్రయాణికులు కూడా, అంటే మహిళలు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అక్కడ వినియోగించుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిఎస్సికి సంబంధించి, మెగా డిఎస్సికి సంబంధించి 15,491 ఉద్యోగాల పోస్టులు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియకు సంబంధించి కూడా ఆ భర్తీని కూడా చేపట్టారు. ఇంకొకటి అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది అన్నా క్యాంటీన్లను కూడా మళ్ళీ పునరుద్ధరించారు. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్న అంశాలు, పూర్తి కాని పథకాలకు సంబంధించి కూడా నిరుద్యోగ భృతి, అంటే యువగళం నిధికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అమలు కాలేదు. మహిళలకు ఇచ్చే 1,500కి సంబంధించి కూడా పెన్షన్ ఏదైతే కూడా తల్లికి వందనం చెప్పారో 1,500 రూపాయలకు సంబంధించి కూడా వంటి పథకాలు ఇంకా అమలు కాని పరిస్థితి అక్కడ ఉంది. అంటే బడ్జెట్ లో ఉన్న పరిమితుల వల్ల ఇంకా పూర్తి స్థాయిలో, క్షేత్ర స్థాయిలో కూడా దానికి సంబంధించి కూడా ఇంకా అమలుకి నోచుకొని పరిస్థితి. సో వైసీపీ చెబుతున్నది ఏంటి? వైసీపీ అధినేత గాని, అలాగే వైసీపీ నాయకులు అందరూ కూడా మొదటి నుంచి ఆ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ముందు నుంచి అయితే ఏదైతే కూడా ఇచ్చిన సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా, గ్యారంటీలకు సంబంధించి ఏవైతే కూడా ప్రజలకు ప్రామిస్ చేసి ఇచ్చారో, బట్ ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడంలో కూడా ప్రభుత్వం చాలా వరకు విఫలమైంది. అలాగే రాష్ట్రంలో కూడా చాలా దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ఎక్కడ కూడా శాంతి భద్రతలు క్షీణించే, ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళపై తప్పుడు కేసులు పెడుతూ కూడా జైలుకు పంపిస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇంకొకటి అమ్మఒడి, రైతు భరోసా వంటి పాత సంక్షేమ పథకాలకే పేర్లు మార్చేసి ప్రజలను మోసం చేశారంటూ కూడా ప్రధానంగా కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇంకొకటి రాష్ట్రంలో సూపర్ 6 హామీలన్నీ కూడా కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. శాంతి భద్రతలు ఇంకా కూడా పూర్తిగా కూడా క్షీణించాయంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. గ్రాఫిక్స్, ప్రచార కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి, హంగులు ఆర్భాటాలతోనే అక్కడ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ పేదల సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ కొంత కోత పెట్టారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. నిజంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారా? అంటే పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు పథకం కానీ, ప్రయాణానికి సంబంధించి ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కొంత సానుకూలంగా ఉన్న పరిస్థితి. బట్ చాలా వరకు కూడా అంటే కొంత గ్రౌండ్ రియాలిటీలో మాత్రం బస్సులు, ఉచిత బస్సుకు సంబంధించి ప్రవేశపెట్టారు. కానీ డైలీ వెళ్ళే ఎవరైతే కూడా ఉంటారు ఉద్యోగినులు కానీ, వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే బస్సులు లేక చాలా వరకు సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఉచిత బస్సు అయితే ఇచ్చారు కానీ సరైన బస్సులు లేవు, చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇంకొకటి రాజధాని అమరావతి పనుల్లో కదలికలు రావటము, ఇంకొకటి పెట్టుబడుల ప్రకటనలతో పట్టణ ప్రజల్లో కొంత ఆశాభావం అయితే ఒకటి నెలకొని ఉంది. కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని విషయాలకు సంబంధించి కూడా అందరికీ కొన్ని అందుబాటులోకి రాకపోవడం, నిత్యావసరకు సంబంధించి కొంత ఇప్పుడు ధరలు పెరిగిపోవడం,
ఇవన్నీ కొంత ఏవైతే కూడా హామీలు ఇచ్చారో పూర్తి క్షేత్రస్థాయిలో కూడా అమలు కాలేదంటూ కూడా కొంత మధ్యతరగతి సామాన్య ప్రజల నుంచి కూడా కొంత మిశ్రమమైన స్పందన వస్తుంది. రైట్, మాట్లాడదాము. విజయభాస్కర్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయభాస్కర్ రెడ్డి గారు. నిజంగా కూడా అంటే కూటమి ప్రభుత్వం చెబుతున్న మార్కు పాలన నిజంగా గ్రౌండ్ లో ఆ మార్కు పాలన అనేది కనిపిస్తోందా? 2 ఏళ్లలో అభివృద్ధి వేగంగా కూడా జరిగిందంటూ కూడా అటు కూటమి ప్రభుత్వ నేతలు చెబుతున్నారు. నిజంగానే సూపర్ 6 హామీలన్నీ కూడా అమలయ్యా అంటే కొన్ని పథకాలకు సంబంధించి కొన్ని అమలు చేశారు, కొంత బడ్జెట్ కారణంగా కూడా కొంత ప్రాధాన్యత క్రమం వల్ల కూడా కొంత అమలు కాని సిచ్యువేషన్ ఉందంటూ కూడా అంటున్నారు. ఏం చెప్తారు మీరు? 2 ఏళ్ల పరిపాలన అయిపోయింది తెలుగుదేశం పార్టీది. కూటమి వాయిస్ రావట్లేదండి, ఒకసారి చెక్ చేసుకోండి విజయభాస్కర్ గారు. హలో, కంటిన్యూ అండి. 2 ఏళ్ల ప్రభుత్వం అయిపోయిందమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల ప్రభుత్వం అయిపోయిన తర్వాత వాళ్ళు అమలు చేయాలనుకున్నటువంటి 6 హామీలలో ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం పెన్షన్ పథకం అనేది ఒకటి ఇచ్చారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 68 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇక్కడ దాదాపు 57 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు పెన్షన్. అంటే దాదాపు 9 లక్షల రూపాయలు, 9 లక్షల మంది 57 లక్షలకి ఇస్తే ఇచ్చారు. దానికి మేము కాదంటలా. కొత్త పెన్షన్ ఈ రోజు వరకు కూడా ఏ మండల ఆఫీసులో కానీ ఏ మున్సిపల్ ఆఫీసులో కానీ కొత్త పెన్షన్ అప్లికేషన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది లేదు, దాన్ని అమలు చేసింది అంతకన్నా లేదు. వాళ్ళు ఫస్ట్ పాయింట్. ఇక రెండోది వచ్చేళ్ళకి ఆడబిడ్డ నిధి అన్నారు. ఆడబిడ్డ నిధి ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అయితే ఇచ్చారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉన్నాయమ్మా. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు సదుపాయం ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ 5 రకాల సర్వీసులకే ఫ్రీ బస్ సౌకర్యం ఇచ్చింది. ఆ ఫ్రీ బస్ సౌకర్యం ఎట్టుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. టయానికి నిజంగా ఉద్యోగులు కానీ సామాన్యులు కానీ బస్ ఎక్కి పోవాలంటే ప్రాణ సంకటంగా ఉంది. ఏదో చెడిపోయిన బస్సులు, లేకపోతే ఈ పల్లె వెలుగు బస్సులు, వాటిల్లో అవకాశం ఇచ్చారు. అవి ఊరి బయట దాకా బావు, ఊరిలోకి రావు. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఈ ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే బస్సుల్ని ఈ మధ్య కాలంలోనే కొనుగోలు చేస్తుంది. ఆ ఎలక్ట్రికల్ బస్సులు పెడితే ఈ గవర్నమెంట్ ఈ భారం అంతా ఏడమయ్యాలా, కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆ బస్సు పథకం కూడా అట్టగా ఫెయిల్ అయిపోయింది. ఇక తల్లికి వందనం అనేది మొదటి సంవత్సరం ఎటు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఒకళ్ళకి 9,000, 10,000, 13,000 ఇచ్చారు. అంటే పూర్తి స్థాయిలో ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్న కోరిక ఈ రోజు కూడా తీర్చట్లేదు. ప్రతి బిడ్డకి ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా వైసీపీ గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి అమ్మఒడి 20 లక్షల మందికి కోతేశారు. 20 లక్షల మందికి కోతేస్తే ఆ పిల్లలు ఏం చదువుకోవాలా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యారు. ఈ చదువుకోవడానికి అవకాశం ఉండి, తెలివితేటలుండి, ఫీజులు కట్టుకోలేక, బడికి పంపించలేకపోయిన తల్లిదండ్రులు పనులకు పంపిస్తున్నారు పిల్లల్ని. డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యారు. 20 లక్షల మందిని ఎందుకని వాళ్ళు ఈ పథకం 15,000 పథకం ఇవ్వట్లేదు? ఆ ఇచ్చిన 15,000లో కూడా ఒక విద్యార్థికి 9,000 ఇచ్చారు, ఒక విద్యార్థికి 10,000 ఇచ్చారు, ఒక విద్యార్థికి 13,000 ఇచ్చారు. పూర్తిగా 15,000 రూపాయలు ఎక్కడా ఇచ్చిన పరిస్థితి ఏ విద్యార్థికి లేదు. ఇక పథకాలు మెయిన్ గా పెన్షన్, సూపర్ 6, తల్లికి వందనం. ఈ తల్లికి వందనం మేము అమ్మఒడి ఇచ్చాం. మేము అమ్మఒడి దాదాపు 45-50 లక్షల మంది స్టూడెంట్స్ కి ఇచ్చాం. ఇవాళ ఆ పరిస్థితి లేనే లేదు. ఇచ్చిన వాళ్ళలోనే 20 లక్షల మంది కోత పెట్టారు. కోత పెట్టింది కాక ఇచ్చినటువంటి
విద్యార్థులకి 9,000 10,000 అరకొరగా ఇచ్చారు తప్పితే పూర్తి స్థాయిలో ఇచ్చిన పరిస్థితి లేనే లేదు. ఇకపోతే ఆడపేట నిధి ఇస్తా ఉన్నారు, ఇంతవరకు రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా ఉన్నారు, అది ఇంతవరకు ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇకపోతే 50 సంవత్సరాల పడుగు బలైన వర్గాల మహిళలకి, మైనార్టీ మహిళలకి ₹4,000 చొప్పున సంవత్సరానికి ₹50,000 ఇస్తామన్నారు. అది అసలు ఊసే లేదు. ఊసు లేకపోతే లేకపోయింది. ఒక ఆయన మంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు, ఇవన్నీ అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని అంటున్నారు. మరి ఎందుకు మీరు హామీలు ఇచ్చినట్టు? హామీలు ఇస్తే ఇలా ప్రజలు అడుగుతుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితే కానీ మేము హామీల్ని స్వయంగా వ్యవసాయ మంత్రి గారు మీటింగ్ లో అంటున్నారు. ఇక్కడికి వచ్చాకేమో చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టుకొని, లేకపోతే ABN లోనో, ఈటీవీలోనో, TV5 లోనో మేము అన్ని చేసామని రేపు ఏదో అంత పండగ వాతావరణం క్రియేట్ చేసుకొని సభలు పెట్టుకుంటున్నారు. జనానికి సమాధానం చెప్పాలి కదా, జనానికి మీరు ఆన్సర్బుల్ గా ఉండాలి కదా. అటువంటిది ఏమీ లేకుండా మీరు ప్రత్యేకించి మేము అన్ని చేసామని దాదాపు 3,62,000 కోట్లు అప్పులు చేసి, ఈ అప్పుల డబ్బులన్నీ ఎక్కడ పెట్టారనేది ఇంతవరకు అర్థం కావట్లా. ఈ సంక్షేమ పథకాలను అమలు చేయకపోగా ఈ అప్పులు ఎక్కడ పెట్టారు? అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మనం క్లియర్ గా చూసాం. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పటికీ ఆ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క సామాన్యుడు ఆకలితో అలమటించకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి పూర్తిగా కోవిడ్ టైంలో అటు వ్యాధిని ఎదుర్కొన్నారు, ఇటు ప్రజల్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత పథకాలు, నవరత్నాలు మొత్తం ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 అని పేరు మార్చి పెట్టుకున్నారో అవి కాకుండా ఇంకా అదనంగా 3 పథకాలు, నవరత్నాల పథకాలు శుభ్రంగా ఆయన మొత్తం A to Z అమలు పరిచారు. అమలు పరిచినా కూడా ఆయన 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు లేదు. అయిపోయే నాటికి వీళ్ళు 2 సంవత్సరాలకే 3,62,000 కోట్లు అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం పూర్తిగా ఇవ్వకుండా ఏ ఒక్కటి అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తెస్తున్నారు. ఇక దీపం పథకం వచ్చాకే, దీపం పథకం వాళ్ళు రైట్, మన టీడీపీ వర్షన్ కూడా తీసుకుందాం. శరత్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శరత్ చౌదరి గారు. అంటే కూటమి ప్రభుత్వం అంటే సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపు కానీ, అదేవిధంగా ఉచిత బస్సు, ఉచిత సిలిండర్, దీపం పథకం ఏదైతే ఉంది ఇవన్నీ కూడా అమలు చేసిన తల్లికి వందనంకి సంబంధించి కూడా ఏదైతే ₹1,500 నెలకు, అదేవిధంగా యువకుల నిధి అంటే నిరుద్యోగ భృతికి వంటి కీలకమైన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో కూడా అమలు కావడానికి ఏంటి రీజన్స్ అనుకున్నారు? ఇంకొకటి క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రజలు కానీ, సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా ఎంత వరకు కూడా హ్యాపీగా ఉన్నారు? కూటమి ప్రభుత్వం చెబుతుంది ఏదైతే కూడా మార్కు పాలనకి సంబంధించి కూడా నిజంగా కూడా గ్రౌండ్ రియాలిటీలో అదే కనిపిస్తోందా? నిజంగా కూడా 2 ఏళ్లలో అభివృద్ధి అనేది కూడా వేగంగా కూడా పెరిగిందంటారా? నమస్కారం అండి. ముందుగా ఐ న్యూస్ వీక్షకులకి, తోటి ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం మేము ఏ విధంగా అయితే 2024లో రికార్డు మెజారిటీ తోటి 164 సీట్లతోటి గవర్నమెంట్ ను ఫామ్ చేశాము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు రోజుకి ప్రజల్లో మా మీద ఉన్న నమ్మకాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళామే కానీ ఎక్కడా కూడా ప్రజలు కూటమి ప్రభుత్వం మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోయే పరిస్థితుల్లో ఎక్కడా వ్యవహరించలేదు. అంతేకాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మిత్రులు ఏదైతే కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పారో అవన్నీ కూడా మీరు చూస్తే ఈ రోజుకి ఆన్ రికార్డ్ గవర్నమెంట్, మీరు ఎక్కడైనా సరే RBI దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడైనా చూడండి, 1,14,000 కోట్ల అప్పు మాత్రమే జరిగింది. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ఏదైనా చేసినా కూడా దాన్ని తప్పుగా విమర్శించడం అనేది ఒక పరిపాటి అయిపోయి 3,50,000 నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడా కూడా తల్లికి వందనం అనేది వాళ్ళు ఇదివరకు వైఎస్ భారతి గారు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పి ఆ హామీ ఏమాత్రం నెరవేర్చలేకపోయినా మేము దాన్ని నెరవేర్చిన తర్వాత ఇప్పుడు వచ్చి 9,000 10,000 ఇచ్చామని అంటున్నారు. ఎక్కడైనా రికార్డులో కనిపిస్తుందా? అది ప్రతి ఒక్కరికి 13,000 క్లియర్ గా ఇచ్చాము, అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఎక్కడా కూడా కోతలు కానీ ఏవి మనం విధించలేదు. ఉన్న వాళ్ళకంటే ఎక్కువగానే కరెక్ట్ గా సంక్షేమ పథకాలు అనేవి కరెక్ట్ గా వెళ్తున్నాయి. మనం ఎక్కడా కూడా గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తుత్తి బట్టలను నొక్కినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా పరిపాలన చేయట్లేదు. అక్కడ క్లియర్ గా ఎవరికైతే ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని నెరవేర్చుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేటట్లుగానే మేము వ్యవహరిస్తూ ఉన్నాము. అందులో భాగంగా స్కూళ్ళ విషయానికి వస్తే డ్రాప్అవుట్ పర్సంటేజ్ ఎక్కువైంది అని అంటున్నారు గౌరవనీయులు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈయన తల్లికి వందనం అనేది అమ్మఒడి ఇదివరకు ఏదైతే పెట్టారో ఎక్కడ అమ్మఒడి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి 10వ తరగతి విద్యార్థులను ఫెయిల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అక్కడ 71% ఆయన 10వ తరగతి రిజల్ట్స్ చూపిస్తే లోకేష్ గారు ఏ విధంగా మొత్తం రిజల్ట్స్ మొత్తాన్ని కూడా అనుకూలంగా ఏ విధంగా ప్రతి ఒక్కరు చదువుకునేటట్లుగా చేసి ఈ రోజు ఎక్కడైనా సరే స్టేట్ బోర్డు పాఠశాలలో చదివిన పిల్లల ఫోటోలు పేపర్లలో కానీ ఇట్లా వేయడం చూసారండి. అలాంటిది వాళ్ళ ఫోటోలు పేపర్లో వేసి వాళ్ళ ఉత్తీర్ణత శాతాన్ని పెంచి సుమారుగా వాళ్ళ టీచర్లందరికీ కూడా బయట రాష్ట్రాలకు కానీ లేదు అని అంటే వివిధ దేశాలకి పంపించి ఇంకా విద్యాశాఖలో ఎటువంటి కీలకమైన మార్పులు తీసుకొస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఊరక ఏదో గుడ్డ కాల్చి పక్కన వాళ్ళ మీద వేయటము అని అంటే అది కరెక్ట్ కాదండి. మంచి జరుగుతున్నప్పుడు మంచి జరుగుతుంది అని ఒప్పుకుంటే శరత్ చౌదరి గారు ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి కూడా నెలకి 15,000 రూపాయలు, అలాగే యువగలం నిధికి సంబంధించి నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ఇంకా ఆ 2 పథకాలకి కీలకమైన పథకాలు వాటికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా అమలు జరగలేదు అంటూ కూడా. అవునండి, నేను ఒక నిమిషం నాకు టైం ఇస్తే నేను క్లియర్ గా చెప్తాను. యువగలం అనేది మేము తీసుకున్న 6 హామీల్లో యువగలం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ వన్. అండ్ అది ఏ విధంగా మనం సక్సెస్ చేశాము అని అంటే గత 24 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించడంలో మేము సక్సెస్ అయ్యాం. అవి గ్రౌండ్ అవ్వడానికి కూడా ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నిరంతరం వాళ్ళందరితోటి మాట్లాడి సంస్థలతోటి ఈ మధ్య చూస్తే ప్రతి ఒక్కటి కూడా భూమి పూజలు కూడా అయినాయి. వాటితో ఆల్మోస్ట్ 23 లక్షల కోట్ల పెట్టుబడులు మనకి ఏవైతే రాబోతున్నాయో వాటితో మేము అనుకున్న యువగలం 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది ఖచ్చితంగా ఇచ్చిన హామీ కంటే కొంచెం బెటర్ గానే జరుగుతుంది అని ప్రజలందరికీ కూడా తెలుసండి. ఆ విషయం యువతకి కూడా ఇదివరకు చేపల కొట్లు పెట్టి ఇదే మనకి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము అని అనుకునే నాయకులకి ఇక్కడ ఏ అభివృద్ధి జరుగుతుంది అని అనేది చెప్పుకోవడానికి అర్థం కాదు. కానీ ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్పాలి అని అనుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్ అంటే పెద్దగా ఉంటుందా అని చెప్పే అంత నాలెడ్జ్ ఉన్న నాయకుడికి ఇక్కడ ఏ విధంగా మనకి సంస్థలు వస్తున్నాయి, ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పినా కూడా అర్థం కాదండి. కానీ మీలా టీవీ ఛానల్ వాళ్ళకి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా వరకు శరత్ చౌదరి గారు అంటే విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ గానీ, టాటా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే కూడా జరుగుతారో పెద్ద కంపెనీలో జరిగిన ఒప్పందాల వల్ల జరిగినట్టు ప్రభుత్వం వైపు చెప్తుంది. నిజంగా కూడా ఇవంటే క్షేత్రస్థాయిలో ఎంత వరకు కూడా అమలు అవుతాయి? చాలా వరకు ఇక్కడ వైసీపీ నేతలు ఆరోపిస్తుంది కాగితాలకు వరకే మాత్రమే పరిమితం, క్షేత్రస్థాయిలో ఎప్పుడు ఇవన్నీ కూడా అమలు అవుతాయి, ఉద్యోగాలు పేపర్ అడ్వర్టైజ్మెంట్ కోసం వెళ్ళట్లేదండి. అవి గ్రౌండ్ అవుతూ వాళ్ళందరూ భూమి పూజలు చేస్తూ అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేము ప్రకటించినది ఏదైనా కూడా ఒక కంపెనీ పలానా ఆంధ్రప్రదేశ్ కి పలానా శ్రీ సిటీ తిరుపతికి కానీ లేదు అంటే వైజాగ్ కానీ ఇంకో దగ్గరికి కానీ వస్తుంది అని అంటే వాటిని గ్రౌండ్ చేసి అక్కడ పునాదులు తీసి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే వరకు కూడా మా మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు ఎక్కడ అవిశ్రాంతంగా వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళకి ఏ విధంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని సమకూరుస్తూ పర్మిషన్స్ ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ప్రజా నాయకులకు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు అందరికీ తెలుసుకోండి. మీకు కూడా యాజ్ ఐ న్యూస్ మీకు కూడా చాలా మంచి నెట్వర్క్ ఉండి మీ రిపోర్టర్స్ తోటి కూడా మీరు కావాల్సి ఉంటే తెప్పించుకొని స్టేటస్ ఏంటిది అని అనేది చెక్ చేసుకోవచ్చు అండి. రైట్ రైట్ విజయభాస్కర్ గారు చెప్పమ్మా. ఎస్ అంటే ఏం చెప్తారంటే ఇంకా కొన్ని క్షేత్రస్థాయిలో కూడా ఏవైతే కూడా ప్రచార ఆర్భాటాలు కాదు, కాగితాలకు ఏవి పరిమితం కాలేదు, క్షేత్రస్థాయిలో అన్ని కూడా శంకుస్థాపనలు కానీ రావటం అన్ని కూడా జరుగుతోంది. ఇంకొకటి మెయిన్ గా కూడా
ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒకటే ఆరోపిస్తుంది, గత ప్రభుత్వం చేసిన ఏవైతే కూడా అప్పుల వల్ల కొంత వరకు కూడా అప్పుల భారం రాష్ట్రం పైన కూడా పడిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇప్పుడున్న జరుగుతున్న దీన్ని బట్టి కూడా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే దిగజారిందంటారా, మెరుగుపడిందంటారా? ఇప్పుడు చాలా వరకు కూడా కంపెనీస్ వస్తున్నాయి అంటున్నారు, వచ్చాయంటున్నారు, శంకుస్థాపనలు చేశారు, చూసాం మనం అన్ని కూడా. ఆర్థిక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందమ్మా. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది. అది మీరు నేను చెప్పింది కాదు, ఆర్థికవేత్తలే నిన్న మొన్న మన టీవీ డిబేట్లో, మిగతా టీవీ డిబేట్లో చాలా మంది చెప్పారు. ఈ స్థాయి విధ్వంసం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్థాయి విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అనేది ఎప్పుడూ చూడలేదు. 3,62 కోట్లు మేము కాదు చెప్పింది, స్వయంగా పయ్యావుల కేశవ్ గారు 3,62 కోట్ల అప్పులైనవి ఈ సంవత్సరానికి ఇప్పటికే అని చెప్పారు మన బడ్జెట్లోనే. ఇకపోతే గతంలో మా గవర్నమెంట్ లో 10 లక్షల అప్పులు తెచ్చారు, 12 లక్షల అప్పులు తెచ్చారు, 14 లక్షల అప్పులు తెచ్చారని తప్పుడు ప్రచారం చేశారు కూటమి నాయకులు మొత్తం. తీరా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎంత, 2019 నుంచి 2024 కోటికి మిగిలిన అప్పు 2,60,000 కోట్లు. ఇప్పటికీ లెక్కలు చూపిస్తానే ఉన్నాడు పయ్యావుల కేశవ్ గారు. ఎందుకు ఏది పడితే అది మాట్లాడటం కాదు మనల్ని. ఇప్పుడు మనం ఈ ఛానల్లో డిబేట్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం వాస్తవాలు మాట్లాడాలా. అవాస్తవాలు మాట్లాడితే ఎవరు అవాస్తవాలు మాట్లాడితే ఆ పార్టీ రావడానికి సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 లో దీపం పథకం కింద ఇప్పుడు 1, 2 సిలిండర్లు ఇచ్చారు. మిగతా 4 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు? గత 2 సంవత్సరాలు లేదు. 50 సంవత్సరాలకు అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇకపోతే ఆడబిడ్డ నిధి ఇంతవరకు అడ్రస్ ఉందమ్మా. ఒక మాట చెప్పండి, ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 రూపాయల కాడికి ఇస్తామన్నా. 18 సంవత్సరాలు నాటిన ఆడబిడ్డకి 45 సంవత్సరాలకి 1,500 కాడికి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు దిక్కు లేదు, మొక్కు లేదు, అసలు బడ్జెటే లేదు, దాంట్లో అలొకేషన్ లేదు. నిరుద్యోగ భృతి యువకాలం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఆడొక రాయేశారు, ఏడొక రాయేశారు, ఏడొక శంకుస్థాపన చేశారు. గ్రౌండింగ్ అయిన పరిశ్రమ 24 నెలల్లో ఏదైనా గ్రౌండింగ్ అయిన పరిశ్రమ ఉందా? పూర్తయిన పరిశ్రమ ఉందా? పరిశ్రమలు కట్టడానికి 1 year చాలు. ఇనిషియల్ గా ప్రారంభం చేసుకోవచ్చు వాళ్ళ ఉత్పత్తిని. అటువంటిది ఏమైనా ఉందా? గూగుల్ డేటా సెంటర్ అన్నారు. గూగుల్ డేటా సెంటర్ లో మేధావులు చెబుతున్నారు 100ల సంఖ్యలో తప్పితే 1,000 లక్షల సంఖ్యలో ఉద్యోగాలు రావు అని. ఇవన్నీ చెబుతున్నప్పుడు కూడా మేము అధ్యక్షం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాం, వాళ్ళకి ఇచ్చేసాం, వీళ్ళకి ఇచ్చేసాం అంటే ఇంతవరకు ఒక ఉద్యోగం లేదు. ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని తప్పులు తడకలు చూశారు కదా. డిఎస్సి మీద ఏ స్థాయికి జరుగుతుందో ఒక వారం 10 రోజులు పెట్టి ఏ స్థాయికి పిల్లలు అల్లాడిపోతున్నారో చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ తోటి. అది కూడా 40,000 ఉద్యోగాలు ఉంటే 16,000 ఇచ్చింది కాక. ఆ 16,000లో కూడా అన్ని తప్పులు తడకలు, అన్ని డబ్బులు దండుకోవటం, ఉద్యోగాలు అమ్ముకోవటం. మేము ఇచ్చాం 1,30,000 మేము ఉద్యోగాలు ఇచ్చాం. హారిజాంటల్ పద్ధతిలో మేము ఉద్యోగాలు నియామకాలు చేసాం. మీరు చేయండి హారిజాంటల్ పద్ధతిలో నియామకాలు, ఏం కాదంటలేదు. అట్లా కాకుండా సర్టిఫికెట్లు ప్యాకెట్ కూడా సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగం ఇచ్చారంటే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందమ్మా గవర్నమెంట్ లో. అంటే డిఎస్సికి సంబంధించి కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయంటే వైసీపీ నేతలందరూ కూడా ధర్నాలు చేసే బదులు కూడా టెక్నికల్ గా ఏదైతే డేటా ఉందో అవన్నీ కూడా తీసుకొస్తే అంటే ఇప్పటికే అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా అధికారుల తరపు నుంచి కూడా ఒక స్పష్టమైన ఇది వచ్చింది. వాళ్ళ దగ్గర టెక్నికల్ గా మీ దగ్గర ఏదైతే డేటా ఉందో అదంతా తీసుకొస్తే కూడా నివృత్తి చేస్తామంటూ కూడా అటు చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటి, ధర్నాలు చేయటం వల్ల కూడా ఇప్పటికే రాసిన అభ్యర్థుల్లో కూడా చాలా వరకు ఆందోళన కలిగి ఉంటుంది. ఇంకొంత అంటే రాజకీయ పరంగా కాకుండా ఒక కన్క్లూషన్ తెచ్చే విధంగా కూడా అటు రాజకీయ నేతలు ట్రై చేస్తే బాగుంటుందేమో అనేది ఒకటి ఆలోచన. ఇంకొకటి ఫైనల్ గా శరత్ చౌదరి గారు ఏం చెప్తారు? ఇప్పటి వరకు కూడా అంటే అమలు కాని స్కీమ్స్ కి సంబంధించి కూడా ఎప్పుడు అవన్నీ కూడా అమలు అయ్యే విధంగా కూడా తీసుకొస్తారు? అంటే 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా దానికి సంబంధించి కూడా ఏవైనా ఇంకా స్కీమ్స్ అన్ని కూడా ఒక దారిలో పెట్టే విధంగా చూస్తారు. ఇంకా సూపర్ 6 లో కొన్ని మాత్రమే అరకొర స్కీమ్స్ మాత్రమే అమలైనట్టుగా ఉన్నాయి. ఇంకా అమలు కాని స్కీమ్స్ అయితే రెండు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఎప్పుడు పట్టాలెక్కించే అవకాశం
ఒకటమ్మా, ఇప్పుడు ఆడబిడ్డ నిధి, ఒక నిరుద్యోగ వృత్తి. 30 సెకండ్స్ డిఎస్సి గురించి మాట్లాడి తర్వాత మీరు అనిన టాపిక్ Right. వెళ్తానమ్మా. ఇక్కడ డిఎస్సి గురించి సంవత్సరం ముందు అయిపోయింది. అది కూడా ఏ విధంగా ఈ మధ్య కాలంలో అధికారులందరూ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి క్వశ్చన్ కి ఏ విధంగా ఆన్సర్లు ఇస్తున్నారు అనేది మీరు కూడా చూస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా ఒక సంవత్సరం వర్క్ చేసి ఒక సంవత్సరం పాటు జీతాలు తీసుకొని ఇప్పుడు రిజల్ట్స్ అన్ని ఇచ్చి 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచిన వాళ్ళ మీద ఇటువంటి అభాండాలు వేయటం ఇవన్నీ కూడా ఏమాత్రం సహేతుకమైన విషయం కాదు అని మీ ద్వారా వారికి తెలియజేస్తూ, ఇంకొకటి ఖచ్చితంగా 1-2 హామీలు మేము నెరవేర్చలేదు. అందులో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్లుగా ప్రతి ఆడబిడ్డకి 1500 ప్రతి నెల నిరుద్యోగ భృతి అని అనేది, ఈ రెండింటిని మనం ఖచ్చితంగా నెరవేర్చాలి అని అంటే రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ కావచ్చు, రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసే ఆలోచనలో కుటుంబ ప్రభుత్వం లేదు. కాబట్టి నెమ్మదిగా ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళకి ఈ హామీని నెరవేర్చే ప్లేస్ లో వాళ్ళు అది సంపాదించుకునేటట్లుగా చేయగలిగితే మనం వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి, ఏ విధంగా అయితే వాళ్ళకి సెల్ఫ్ సస్టైన్ మోడల్లో వాళ్ళు సంపాదించుకునే పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలి అని స్కిల్ సెంటర్ కావచ్చు ఇవన్నీ పెట్టడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలకి ఈ 2 సంవత్సరాలకి, ఎందుకంటే పునర్నిర్మించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ని. గత 2 సంవత్సరాలలో 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆయన పరిపాలనా రాహిత్యం వల్ల 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ఇప్పుడే గాడిలో పెడుతున్నాం. సో ఖచ్చితంగా ప్రజలు కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా కూడా మెరుగైన పాలన రాబోయే 3 సంవత్సరాల్లో చూస్తారు అని చెప్పి ఐ న్యూస్ వేదికగా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శరత్ చౌదరి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఇద్దరు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే